మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా బ్రదర్ బసవేశ్వర రెడ్డి. సయ్యద్ బాయ్, ఆనందాన్ని ఎవరు కోరుకోరు. ఒకవైపు జీవితం, మరొక వైపు టమోటాతో ముడిపడి ఉన్న రైతు జీవితం అంటే అందరూ వాళ్ళు నచ్చిన విధంగా మలుచుకుంటారు. కానీ టమోటా రైతులు టమోటా ధరలపై ఆధారం కాబట్టి టమోటాలు నిర్ణయిస్తాయి. ఎవరి జీవితాల్లో వాళ్ళైతే మలుచుకుంటారు, కానీ టమోటా రైతులు మాత్రం ఆ టమోటా ధరలు మాత్రం వాళ్ళ జీవితం నిర్ణయిస్తారని బ్రదర్ బసవేశ్వర రెడ్డి కామెంట్ పెట్టారు. అన్నదాతకు ఆశాభావం, ఇటు వంగుతుందో అటు వంగుతుందో అర్థం కాని పరిస్థితి. బాబు గారు. ఇక నాగరాజు గారు, అన్న ఫార్మర్ బతుకులు మాత్రం మారవు. ప్రతి ఒక్కడు ఫార్మర్ లేకుంటే బతకలేడు. బట్ ఫార్మర్ బతుకులు మాత్రం మారవు. ఏమి చేయాలో అర్థం కావడం లేదు. ఎప్పుడు మన గవర్నమెంట్కి తెలుస్తుందో తెలియదు. మేమే ఫార్మర్స్ని ఉత్తరిస్తామని సంవత్సరానికి 20,000 ముఖాన పడేస్తున్నారు. ఆ 20,000 ఒక్క పంట కూలీలకి కూడా చాలదు. బట్ అయినా అప్పులు చేసి పంట పండిస్తే మార్కెట్కి వెళ్ళి డబ్బు చేబులో పడే వరకు గ్యారంటీ లేని బతుకులు ఫార్మర్స్వి. ఇవన్నీ చాలక సంవత్సరంలో 4 నెలలకు ఒక్కసారి వచ్చే టమోటా రేట్స్ని కూడా రాకుండా చేశారు కొందరు మహానుభావులు. ఇంకెలా ఫార్మర్ బతకాలి? ఒక టమాటానే కాదు, ఆల్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ కూడా భారీ స్థాయిలో ఈ సాఫ్ట్వేర్లు, టీచర్లు, మార్కెట్ వాళ్ళు అండ్ ఫెర్టిలైజర్ షాప్స్ వాళ్ళు నాటారు. అందుకే ఇలాంటి పరిస్థితి అన్నదాతలకి. ఇక దేవరాజు గారు, మీరు చూస్తే పడగ విప్పారు, శంఖం పూరించారని హెడ్లైన్స్ పెడతావు. మీకు తెలియదు అంగళ మార్కెట్లో ఏం జరుగుతుంది. ఈ కామెంట్లు పెట్టే వాళ్ళకి అందరికీ అక్కడ వేలంపాటలో ఎస్వలి మండి ఆరవ చివరి ఉండే వాళ్ళకి మాకు తెలుస్తుంది. ఎందుకంటే చివరిగా వేలంపాట జరిగే మండి అది. ధరలు నిలకడగా ఉన్నాయా, స్థిరంగా ఉన్నాయా లేదా, చివరిగా వచ్చే ధర తగ్గిందా లేదా, ఏం తెలుసని మీరు ఇలాంటి కామెంట్లు పెడతారు, నాకు అర్థం కావడం లేదు. ఇంకోనైతే ఈయన మనవాడు శ్రీ మంజునాథ్ గారు. ఎస్ మంజునాథ, నాకు పోరుడండి ఇష్టమే, నేను ఇలాంటి టైటిల్లే పెడతాను. ఇదే బీపీ వస్తే టాబ్లెట్ వేసుకున్నా, రక్తపీడనం ఎక్కువైతే శరీరంలో అవయవాలన్నీ దెబ్బతింటాయి. మనం బీపీ పెరిగినప్పుడు డాక్టర్ చెప్తాడు ఉప్పు వాడకం తగ్గించమంటారు. నీకు ఆ వీడియో చూడటం ఇష్టం లేకపోతే, ఆ ఫోటో చూడటం ఇష్టం లేదు, మానైనా చూడటము. పనికిరాని టైటిల్లు పెట్టి ఆహా ఓహో ఇలా అవుతుందా అలా అవుతుందా ఎందుకులా అని చెప్పి నేనేమి అటువంటి క్యాప్షన్ పెట్టడం లేదు. స్ట్రైట్ ఫార్వర్డ్, ధర పెరిగిందా, ధర తగ్గిందా, దిగులు వచ్చిందా లేదా, ఆకర్షించి మభ్యపెట్టి మాయపెట్టి నేను వీసి పెంచుకోను, డబ్బులు సంపాదించను, అలాంటి కామెంట్లు సయ్యద్ పెట్టడు. ఇక్కడ చాలామంది రైతులు ఉన్నారు, అందరూ అభినందిస్తున్నారన్న, రోజు క్యాప్షన్ బాగుందన్న అని చెప్పి. మధ్యలో మీ పంచాయతీ ఏంది? బీబులు ఉంటే మానేయండి సార్, మానేయండి. పైగా క్యాప్షన్ పెట్టడం లేదు. 10,000 మంది చూడాలి, 20,000 మంది చూడాలి, అంత సబ్స్క్రైబ్ పెంచుకోవాలని చెప్పి. సయ్యద్ ఎప్పుడైనా సరే స్ట్రైట్ ఫార్వర్డ్, నీట్, 1 or 2 సాగతీత ఉండదు. ఏం తెలుసు, మళ్ళీ చెప్తున్నాను మీకు. అంగళ్ళు మాల్లో చివరిగా జరిగే వేలంపాట ఎస్ఎల్యూ మండి, అన్ని మండి లేకపోతే చివరిగా జరిగే మండి అది. చివరిగా జరిగినా కూడా ఏమాత్రం తడబాటు లేకుండా, ధర పతనం కాకుండా స్థిరంగా పెడుతుండే ధరలు. అందుకే అలాంటివి క్యాప్షన్లు అంతే. ఏం కామెంట్లు పెడతారు? గీపీలు ఉంటే తగ్గించండి అన్న చూడొద్దండి. పోరెడ్డి అన్న కాటు ఎప్పుడు వేస్తాడు టమోటా కాయలకి? నెక్స్ట్ మంత్ కాటు వేస్తాడా పడగ విప్పి? వెయిట్ అండ్ సీ. ఒక చిన్న విషయం, మంజునాథ్ గారు, ఆరోగ్యం మహాభాగ్యం. డబ్బులు వాళ్ళతో రేపు సంపాదించుకోవచ్చు. మన ఆరోగ్యాన్ని దెబ్బతీసేది అది వస్తువులు కావచ్చు, పదార్థాలు కావచ్చు, ఇటువంటి విషయాలు కావచ్చు. అవాయిడ్ చేయండి. ఇది నా సలహా మాత్రమే. మళ్ళీ చెబుతున్నాను, ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యాన్ని హాని కలిగించే వస్తువులను, పదార్థాలను, మీకు ఇబ్బంది కలిగించే విషయాలను దూరంగా ఉండండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. జూలై నెలలో రేట్ల అమ్మే అవకాశం ఉందా అన్నగారు వెంకరెడ్డి గారు? నేను గతంలో చెప్పాను, 2025 సంవత్సరం మనం కేవలం ప్రేక్షకులం మాత్రమే, మన చేతుల్లో ఏమీ లేదు. దైవ నిర్ణయం ఎలా ఉందో చెప్పలేమని చెప్పి నేనైతే
ధరలు పెరుగుతాయని మాత్రం చెప్పలేను, తగ్గుతాయని మాత్రం కూడా చెప్పలేను. ఎందుకంటే ఇంకా సమయం ఉంది. అనంతపురం ప్రస్తుతం 14,000 10,000 క్యారెట్లు మాత్రమే వస్తున్నాయి. అనంతపురం కళ్యాణం దిగుమతులు పెరిగే వరకు మన ధరలకు వచ్చిన ఢోకా లేదు. మొలకల చెరువు లెవెల్ 22 కేజీ 630 రూపాయలు. ఎస్, నేను కూడా ఇవాళ చెప్పడం జరిగింది. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదీయుడు సయ్యద్ షహతార్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు, ధర్మో రక్షిత. మళ్ళీ చెబుతున్నాను, నాలోని తెలుగువాడిని తట్టిలేపి రోజుకు కొత్త పదాల అల్లికతో ధరలు స్థిరంగా నిలకడగా సాగే వరకు పోరెడ్డి విశ్వనాథ్ రెడ్డి ఎస్ఎల్యూ మండి ప్రత్యక్ష వేలంపాటి వీడియోలో మాత్రం ప్రతిరోజు ఏదో కొత్త పదాల అల్లిక ఉంటుంది. రక్తపీడలు ఉంటే ప్లీజ్ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. నచ్చిన వాటికి దూరంగా ఉండండి.